తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. చెంచల్గూడ జైల్లో 16 నెలలు ట్రైనింగ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో వేలాది మంది నేరగాళ్లను తయారు చేశారని కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. నేర ప్రవృత్తికి అలవాటు పడిన ఆ క్రిమినల్స్ ను కంట్రోల్ చేయలేని పరిస్థితి రాకూడదన్నారు. పోలీస్ అధికారి ప్రవళికపై వైసీపీ గుండాలు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, ఆమెను చుట్టుముట్టి దాడికి యత్నించడం వంటి ఘటనలు రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతో జరిగినట్లుగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని చట్ట ప్రకారం శిక్షించాలన్నారు. ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీల మీద కూటమి ప్రభుత్వానికి ప్రేమ లేదు, బాధ్యత లేదని చిలకపలుకులు పలికిన జగన్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా అధికారిపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేసి అసభ్యంగా ప్రవర్తిస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రేపు పొద్దున వచ్చాక వీళ్ళు ఇచ్చేస్తున్నారు, నేను కొట్టి చేస్తాను చెప్పడం మనిషి రపరపలాడించేస్తాను, నేను వచ్చాక ఆయన కొట్టేస్తాను, ఇల్లు కొట్టేస్తాను, ఆయన చెప్పేస్తాను. నువ్వు 2 సంవత్సరాల నుంచి వస్తున్నావు, 2 సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇదే సందేశం ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చోట కూడా మేము ఇలా చేస్తాం, వచ్చాక అలా చేస్తాం అని చెప్తా ఉన్నారు. మేము నిజంగా మేము సైలెంట్గా ఊరుకుంటే ప్రజలే తిరగేసి కొట్టేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి దాని ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఇమీడియట్గా వీళ్ళందరి మీద కొట్టు త్వరలో చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్ పార్టీని ఒక పార్టీ గుర్తింపు కూడా రద్దు చేసే అవసరం అయితే నాకు కనపడుతూ ఉంది. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చి అతను చేసుకున్న ట్రైనింగ్ 5 సంవత్సరాలు వేలాది మంది క్రిమినల్స్ని ఈ రాష్ట్రంలో తయారు చేశాడు. ఆ వేలాది మంది క్రిమినల్స్ని అతనే కంట్రోల్ చేయలేని పరిస్థితి వేళ కనపడుతూ ఉంది. కాబట్టి ఆ వేలాది మంది ఈ 5 సంవత్సరాల్లో ఇంకొక ఎంతమంది వేలాది మంది క్రిమినల్స్ తయారై ఈ రాష్ట్రంలో మేము ఈ క్రిమినల్స్ ఏరే పని మీద ఎక్కడి నుంచి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా నా కాన్స్టిట్యూన్సీలో నా వరకు ఈ 2 సంవత్సరాల్లో 1150 కోట్ల రూపాయల అభివృద్ధి అయితే సంక్షేమం అయితే చేసి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు కూడా అట్లాగే ఇచ్చారంటే ప్రతి చోట ఇవాళ మేము తలెత్తుకుని మేము ప్రతి చోట తిరగలుగుతామంటే మా నాయకత్వం యొక్క సమర్థత, పరిపాలన విధానానికి మేము గర్వంగా మీకు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరిసారిగా మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నీ నాయకుల్ని అదుపులో పెట్టుకోండి. మీరు పెట్టుకోలేటప్పుడు సిస్టమ్ కూడా మీకు భయపడుతున్నప్పుడు జనసేన పార్టీ జన సైనికులు ఉంటారన్న సంగతి బట్టి మర్చిపోతుందని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రోజున మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎంత డెవలప్మెంట్ దిశగా సాగుతూ ఉందంటే ఇవన్నీ ఓరవలేక ఆయనకి ఏ సమస్యలు, ప్రజా సమస్యలు కనపడక క్రిమినల్స్ని లేదంటే జైల్లో ఉన్న వాళ్ళని వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళి దారి పొడవునా విధ్వంసం సృష్టించి చేసేదానికి ఈయన ప్రయత్నిస్తూ ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు పరిపాలించినప్పుడు ఆ రోజున ఎంతోమంది ప్రజలు బయటకు వచ్చి మాకు ఇసుక అందట్లేదు, అలాగే కౌలు రైతులు బోలెడు మంది ఆత్మహత్య చేసుకున్నారు, వీటి మీద మీరు స్పందించండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున వేడుకుంటే మనం ప్రభుత్వానికి 100 రోజులు టైం ఇద్దామని చెప్పి ఆ రోజున 2019లో ఆ రోజున విశాఖ లాంగ్ మార్చి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రజల తరపున నిలబడి చేస్తే ఆ రోజున అక్కడి నుంచి కంటిన్యూషన్ ప్రతి చోట విధ్వంసం మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మేము దాన్ని నిలదీసాం. కానీ మీ రోజున మీరు ఏం చేస్తూ ఉన్నారు? 11 సీట్లకు పరిమితమైనా కూడా మా అధికారం, మా ప్రజాస్వామ్యంలో మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత చక్కని పరిపాలన చేస్తూ ఉండి అందరి పెట్టుబడులు తీసుకొచ్చి రాజధాని కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, అలాగే ఈ రోజున భోగాపురం ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ అంటే ఇంత చక్కనైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు చూసి ఓరవలేక విశాఖపట్నంలో ఫ్లైట్లో దిగి దారి పొడవునా శ్రీకాకుళం దాకా కావాలని చెప్పి రెచ్చగొట్టి ఒక బీసీ అధికారి రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ఉంటే పోలీస్ అధికారి ఆవిడ్ని నిజంగా చుట్టుముట్టి అసలు అది చూస్తూ ఉంటే ఆ దృశ్యాలు నిజంగా ఇంత దారుణంగా మనం ప్రభుత్వంలో ఉన్నామా లేదంటే ఎక్కడున్నాము అని అనిపించే ఇదిగా తయారైంది. ఇంత దారుణం ఆవిడ్ని ఒక తాగరాని చోట్ల ఇచ్చేసి ఆవిడ్ని నిజంగా ఆవిడ తలదించేసుకొని ఇంతమంది మధ్య ఆవిడ ఎంత అవమానకరంగా ఫీల్ అంటే ఒక పోలీస్ అధికారిని మీరు లెక్క చేయకుండా రెచ్చగొట్టి మీ అల్లరి మోకలను రెచ్చగొట్టి ఇచ్చేయడం అంటే చాలా దారుణం.
జగన్ పర్యటనలకు ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణను చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం అడుగడుగున ఆంక్షలు విధిస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి పేర్కొన్నారు. జగన్ ప్రజల మధ్యకు వస్తున్న ప్రతిసారి పోలీసు నిర్బంధాలు, రాకపోకలపై ఆంక్షలు, బారికేడ్లు, కానవాయిపై పరిమితులు విధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తుందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్ కు సంఘీభావం తెలుపుతుండటంతో అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. మీకు జనాలు రాలేదని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే కేసులు పెడతాం, బారిగేట్లు పెడతాం, ఇనుప కంచెలేస్తాము, పోలీసులను పెడతామని అడ్డగోలుగా మీరు నీచ రాజకీయాలు చేస్తుంటే ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించరా? అంటే పోటెత్తి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర జనాన్ని చూడలేక మీకు కడుపు మంట అయిపోయింది. ఇంకా ఈనో ప్యాకెట్లు ఏమన్నా ఉంటే తాగండి కూర్చొని, స్క్రీన్ల మీద ఎలాగో చూస్తూ ఉంటారు. మాకంటే ముందు ఛానళ్ళన్నీ పెట్టుకొని చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దిగారు, ఎలా వెళ్తున్నారు, ఎంతమంది జనాలు వచ్చారు, ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకని ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి, ఆ దారిలో వెళ్ళొద్దు. మీరెవరండి చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళకూడదు అని చెప్పేటువంటి హక్కు మీకేముందని అని అడుగుతున్నాను నేను. ఇన్ని నీతి మాటలు మాట్లాడతారు, ఇన్ని ఆంక్షలు పెడతారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, హోంమంత్రి అనిత గారికి కానీ ఒక ఎక్స్ సీఎం వెళ్తున్నప్పుడు Z+ కేటగిరీ ఇద్దామన్న ధ్యాస ఉండదు. మళ్ళీ మీకు ఎంతమందిని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పనిచేయట్లేదా అనిత గారు? జనసంద్రం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందన్న విషయం మీకు తెలుసు కదా, మరి మీ ఇంటెలిజెన్స్ ఎందుకు పనిచేయట్లేదు అని కూడా ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ నాయకుడికి ఒక న్యాయం, మా నాయకుడికి ఒక న్యాయమా? అరే ఎంత దారుణంగా ఉందంటే మహిళల్ని కూడా చూడకుండా ఇబ్బంది పడతారు. మహిళా అభిమానులు ఆయనకి చాలా మంది ఉంటారు, చాలా మంది అక్క చెల్లెమ్మలు వస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తూ వస్తూనే ఉన్నారు పొద్దున్నుంచి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది అని తెలిసిందో అప్పటి నుంచి నీచ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ ధ్యాస ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి Z+ కేటగిరీలో ఇవ్వాల్సినటువంటి మీ ఏదైతే హోంమంత్రి అనిత గారు మీరు చేయాల్సినటువంటి ప్రయత్నంలో కానీ అవి చేయరు, అవి చేత కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కష్టం చెప్తే మీరు పోరు. మీ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక వాయిస్ అంటూ రావాలి కదా. ఉన్నటువంటి 40% ఓట్ షేరింగ్ ఒక పార్టీ ఉన్నప్పుడు మా నాయకుడు కోట్లాది మంది కోట్ల అభిమానం చొరుగున్నటువంటి వ్యక్తి ఆయన వస్తున్నప్పుడు జనాలు రాకుండా ఎందుకుంటారండి? ఎంత ఆశ్చర్యం. సో నేనేమంటున్నానంటే అడ్డగోలుగా కేసులు పెడతారు. సిరి అప్పరాజు గారి యొక్క అబ్బాయి విషయంలో ఎంత తప్పుడు ప్రచారాలు చేశారు మీ ఐటీడీపీతో కానీ, మీకున్న ఫేక్ యూట్యూబ్ ఛానల్స్తో కానీ. మర్డర్ కేసులు పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టించి ఎక్స్ మంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయించారు. అంటే ఇవన్నీ మీ కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా. మీరు చంపేసినా ఎవరిని అడగకూడదు, లాకప్ డెత్ చేసినా ఎవరిని అడగకూడదు, లేకపోతే మీ సీఏల వల్ల ఎస్ఐల వల్ల సూసైడ్లు చేసుకున్నా అడగకూడదు, వెళ్ళిపోయినటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని మటుమాయం అయిపోయినా అడగకూడదు, అడ్డగోలుగా అరెస్ట్ చేసినా అడగకూడదు, వాళ్ళ భార్యలని హింసించి కుక్కల్ని ఈడ్చినట్టు ఈడ్చేసినా అడగకూడదు. ఎవరిని ఏ క్వశ్చన్ చేయకూడదు. మీరు చేస్తున్న పనులన్నీ అలా కల్లార చూసుకుంటూ మీకు భజన చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. లేదు, ప్రశ్నించిన జర్నలిస్టులైనా, మహిళలైనా, నాయకులనైనా, కార్యకర్తలనైనా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు నేను ఎక్కడా చూడలేదు జనాలు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం బెదిరిస్తుంది అని అంటే ఎంత భయపడుతున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి జనసంద్రాన్ని ఆపడం మీకు చేతనవుతుందా? ఈ 2 సంవత్సరాలలో ఏ రోజైనా ఆయన ఒకసారి మాట ఇచ్చిన తర్వాత నేను వస్తాను, నేను ఆదుకుంటాను అని చెప్పిన తర్వాత ఏ రోజన్నా ఒక్కరోజన్నా వెళ్ళకుండా ఉన్నటువంటి ఒక సందర్భం ఉందా? పోనీ మీరు ఆపుకోగలిగినటువంటి సందర్భం ఒకటైనా ఉందా? అంటే ఇవన్నీ మీ చాతకానితనానికి నిదర్శనాలు.
అరే ఒక కష్టం వస్తే ఇవాళ మీ పార్టీలో కష్టం వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఇవాళ యువతకి కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మహిళకి కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, నిరుద్యోగ వృత్తి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, తల్లికి వందనం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, రైతుకి ఏదైతే గిట్టుబాటు ధర రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఒక మహిళని బట్టలు విప్పదీసి 10 మంది ముందు అవమానపరిచి ఒక ద్రౌపదికి ఏ విధంగా అయితే అవమానం జరిగిందో అలా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఈవెన్ మీ పార్టీ వాళ్ళని చంపేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. సో అలాంటి వ్యక్తిని ఎంతకని మీరు ఇబ్బంది పడతారు? అలాంటి వ్యక్తి కోసం వస్తున్నటువంటి అభిమానుల్ని ఎంతకని ఇబ్బంది పడదామని చూస్తారు మీరు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భయానక వాతావరణం కల్పించడమే లక్ష్యంగా జగన్ పర్యటనలు చేయడం 2 ఏళ్లుగా చూస్తున్నాం. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. పరిశ్రమలు తేవడం మా బాధ్యత, కష్టపడడం యువత బాధ్యత. టాటా రెన్యూవబుల్ ఎనర్జీ శంకుస్థాపన సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. ఉత్తరాంధ్రలో అల్లలు సృష్టించాలనే మహిళా పోలీసు అధికారిపై వైసీపీ నేతలు దాడి చేశారు. తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన ఎమ్మెల్యే పంతో నానాజీ. ప్రజాభిమానం చూసి ఓవలేకనే జగన్ పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారన్న నాగమల్లేశ్వరి. పాలనా వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.